ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు నమ్మనాం. అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును. దేవుని మాట ఏమని చెప్తా ఉంది అంటే, యెహోవా యందు నువ్వు సంతోషించాలి, అప్పుడే నీ హృదయవాంఛ దేవుడు నెరవేర్పు కలుగు చేస్తాడు. దేవుడు అంటే సంతోషం, దేవునిలో ఆనందం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడే నీ హృదయంలో ఉన్న కోరికను దేవుడు నెరవేరుస్తాడు. కానీ నీవు దేవుడు అంటే సంతోషపడుతున్నావా? దేవుని కార్యాలన్నీ సంతోషపడుతున్నావా? మందిరం అన్నా, దేవుడు చెప్తున్న వాక్యం అన్నా, ఏదైనా నువ్వు సంతోషపడేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అలా ప్రవర్తించకుండా ఉండి దేవుడు నీ హృదయవాంఛను తీర్చాలంటే తీర్చాడు. ఎప్పుడయ్యా దేవుడు నీ హృదయవాంఛను తీరుస్తాడు అంటే, దేవుడు అంటే ఇష్టం నీకు ఉండాలా, ప్రేమ నీకు ఉండాలా, అప్పుడు దేవుని ఎందుకు సంతోషించే గుణం నీకు ఉండాలా, అప్పుడే దేవుడు నీ హృదయవాంఛను తీరుస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు, ఈ మాటలు వినే వరకు కూడా నువ్వు దేవుని యందు సంతోషించట్లేదేమో, దేవుని వాక్యంలో సంతోషించట్లేదేమో, దేవుని సన్నిధిలో సంతోషించట్లేదేమో, ఇకనైనా నీ పద్ధతిని, నీ విధానాన్ని నువ్వు మార్చుకోగలిగితే దేవుడు తప్పక నీ స్థితిగతుల్లో నీకు తోడే ఉండి నీ కోరికను ఆయన నెరవేర్పు కలుగు చేస్తూ ఉంటాడు. ఇకనైనా నీ బుద్ధిని మార్చుకో, ఇకనైనా నీ స్థితిని మార్చుకో. దేవుడు తేటగా నీతో చెప్తా ఉన్నాడు. నీ హృదయవాంఛ నెరవేరాలని ఆశ ఉంటే సరిపోలే, అది నెరవేర్చుకునే విధానం దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి అనుగుణంగా నువ్వు బ్రతికినట్లయితే, దేవుడికి ఇష్టడుగా నువ్వు బ్రతికినట్లయితే దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు. ఈ వాగ్దానం తప్పక నీ చేతుల్లో జరుగుతుంది. ఎంతో మంది భయం భక్తి కలిగిన భక్తి పరులు బైబిల్లో ఉన్నారు. వారందరూ కూడా దేవుని యందు సంతోషించారు కనుక వారి హృదయవాంఛను దేవుడు తీర్చాడు. ఈ రోజు నీకు కూడా దేవుడు అదే మాట తెలియజేస్తూ ఉన్నాడు. నీ హృదయవాంఛను తీర్చాలని ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు తీర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? తీర్చబడాలి అంటే తప్పక నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలని దేవుడు తేటగా తెలియజేస్తా ఉన్నాడు. దేవుడిలో సంతోషించాలని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు నెరవేర్పు కలుగు చేయను గాక, ఈ వాగ్దానం నెరవేర్పు జరుగును గాక. నీవు దేవుని చిత్తాను ప్రకారంగా, దేవుని ఉద్దేశం ప్రకారంగా నువ్వు బ్రతుకుతువు గాక. దేవుని హృదయవాంఛ కోరిక నెరవేర్చి ఉన్నతమైన స్థితికి మార్చును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు ప్రభువా, తేటగా స్పష్టంగా మీరు మాట్లాడారు. నిజంగా మా హృదయవాంఛ నెరవేరాలంటే ఏం చేయాలో మీరు చెప్తా ఉన్నారు. అయ్యా, చెప్పినబడిన ప్రతి ఒక్క మాట నిబిడలు విని దాని ప్రకారం బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఈ వాగ్దానంనైనా వారి కుటుంబాల్లోనూ వారి జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయమని యేసే నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దినములారా, ఈ వాగ్దానం ద్వారా మీరు బలపడ్డారని నమ్ముతూ ఉన్నాను. ఇంకా మీరు ఈ వాగ్దానం విని అనేక మందికి షేర్ చేసి మీరు ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తప్పక మీరు అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచే వారు అవుతారు. అదే రీతిగా ఈ పరిచర్య కొండ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థనలో పెట్టండి. అంతేగాక ఈ పరిచర్య కొరకు మీ ప్రోత్సాహాన్ని కూడా అందించండి. ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుగా, నీడగా ఉండి నడిపించి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.